వెల్కమ్ టు అమ్మునాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే అరిటాకులు, అరటి తొక్కలు అలాగే మామిడాకులు వేరే వాళ్ళని తీసుకొనెళ్ళి మరి తీసుకొనొచ్చారు. చాలా లేట్ అయింది పాపం ఆయనకి ఇంటికొచ్చేసరికి. ఇంకా టైం ఇప్పుడు 2 అవుతుందనుకుంటా. నిద్రపోలేదండి అసలు. పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత మొత్తం అయన్నీ క్లీన్ చేసుకొని, స్నానం చేసి, దేవుడికి సంబంధించినవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ప్రసాదాలుండాలి గదా అని మళ్ళీ తలస్నానం అయితే చేశాను. ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటూ ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఎనకాల మనం రోజు పూజ చేసుకుంటాం గదా! ఆ ఫోటోలనైతే పెట్టుకొని ఇంకా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం కుదరదు గదా! అందుకని ఇంకా అమ్మవారినైతే పెట్టేస్తున్నా. నా దగ్గర ఉన్న బిందెలు అలాగే ఏమైతే గిన్నెలవి ఉన్నాయో వాటిని యూజ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇత్తడి గిన్నెలు, ఇత్తడి సామాన్లన్నీ నేనేం తెచ్చుకోలేదు. మా విలేజ్‌లోనే ఉన్నాయి. ఇంకా ఉన్న వాటితో అయితేనే డెకరేట్ చేస్తున్నాను. అమ్మవారి ఫోటో చాలా కళగా ఉంది గదా! ఎవరిని అంతలా ఏం అడగలేదు. నాకు వచ్చినట్టుగా నేను చూసిన దాన్ని బట్టి అలంకరించుకున్నా నేను. ఇంకా కలశమను, అమ్మవారి ఫోటోను గూడా అటుపక్క, ఇటుపక్క పెట్టుకున్నాను. మధ్యలో అయితే వినాయకుడిని, గౌరీదేవిని పెట్టుకుంటాను. అమ్మవారిని అలంకరించిన తర్వాత ఇంకా పూజకి సంబంధించినవన్నీ తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ అక్షింతలైతే తయారు చేసుకుంటున్నా. కొంచెం రోజ్ వాటరును, కొంచెం పర్ఫ్యూమ్ ఉంటది గదా! అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం గాబట్టి పర్ఫ్యూమ్ అయితే కొంచెం వాడి అక్షింతలైతే కలుపుతున్నా. ఇంకా అమ్మవారికైతే చిన్న మాలలాగా కడుతున్నా నా దగ్గర ఉన్న పువ్వులతోనైతే. ఇంకా దండెప్పుడు బయట తీసుకురాను. నేనున్న పువ్వులతోనే ఒక లైన్ వరుస అలా గుచ్చి ఫ్రంట్‌కైతే పువ్వులొచ్చేటట్టుగా పెట్టుకుంటాను. ఇంకా ఫోటోల దగ్గర, అమ్మవారి దగ్గర, వినాయకుడి దగ్గర, అలాగే కలశం పెట్టుకునే చోట పువ్వులతో అయితే ఇలా అలంకరించుకుంటున్నా. ఇక్కడ ఉండేదే ఒక షాపు. అక్కడ గూడా పువ్వులసలు సరిగ్గా లేవు. అవి గూడా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. అసలు ఎక్కువ కాస్ట్ చెప్పిన పూలైతే ఉండాలి గదా! ఇంకా కొన్నే ఉన్నాయి నేనెళ్ళినప్పుడు. ఇంక అవైతే తీసుకొనొచ్చేసా. మా ఆయనైతే ఇంకా చాలా పువ్వులు తీసుకొచ్చారు వేరే వేరేవి. కానీ చామంతులను, రోజా పువ్వులు ఉంటే బావుంటాయి గదా! ఇంకా ఇక్కడ పూజకు కావాల్సినియి, అలాగే వాయినాలకి ఇవ్వాల్సినియి మొత్తం అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా. చూడటానికి కూడా అందంగా ఉంటాయి. ఒక్కటి గూడా మర్చిపోకుండా ఉంటాం గదా! మనం తెచ్చినవన్నీ ఇలా పెట్టుకుంటే అప్పటికప్పుడు అంటే ఏదో ఒకటి వేయడం మర్చిపోతాననైతే నేననుకుంటా. అందుకే ఇలాగ మొత్తం అమ్మవారి ముందైతే పెట్టుకుంటున్నా. ఇంకా పూజకి కావాల్సినవి అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే అక్కడ, ఇక్కడ పెడితే ముందు అప్పటికప్పుడు పెట్టుకోవచ్చనుకుంటాం. కానీ అప్పుడు ఏదో ఒకటి మర్చిపోతాం కంగారులో. అందుకనే నిదానంగా ఒక్కోటి గుర్తు తెచ్చుకొని మొత్తం అక్కడ పెట్టేసుకుంటే ఏది మర్చిపోకుండా ఉంటాం. గాజులు ఇవన్నీ పెట్టేసా ముందైతే. దీపాలు అవన్నీ ముందే క్లీన్ చేసుకున్నాను. ఇంక దానికైతే ఒత్తులవి పెట్టేసుకొని గంధమును, కుంకుమ బొట్లు పెట్టేస్తా. నేనైతే ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే పెడతా. చాలామంది దీపం వెలిగించిన తర్వాత పెట్టాలి అనంటారు. నేనెప్పుడు ఇలాగే చేస్తా కాబట్టి అన్నిటికి పూజకు వాడే వస్తువులన్నిటికి అలాగే అమ్మవారికి కూడా అన్నీ పెట్టేస్తున్నా. ఆ టైంలో మళ్ళీ మర్చిపోకూడదు కదా! ఇంకా తెల్లవారుజామయింది. 5 అలా అవుతున్నట్టుంది. అప్పుడు ఇంక గడపకి పసుపవి రాసేసి ముగ్గులైతే పెట్టేసుకుంటున్నా. ఇక్కడ ముగ్గుతో వెయ్యాలంటే బయట అసలు ఆగదండి. చాలా మంది తిరుగుతారు గదా! అందుకని నేనింకా చాక్ పీస్‌తో అయితే వేస్తున్నా. చాక్ పీస్‌తో వేసి ఇంకా పసుపు, కుంకుమ అయితే పెట్టుకుంటున్నా. నార్మల్‌గా అయితే పెట్టట్లేదు. ఎక్కువ తొక్కుతారు గదా! అందుకని ఇంకా పసుపు, కుంకుమ అయితే పెట్టట్లేదు. ఇలా ఏదైనా పూజ ఉన్నప్పుడే అలా పెడుతున్నా. ఇంకా మొత్తం అయితే రెడీ చేసేసా. తులసమ్మకి కూడా బాగా పసుపు రాసేసి, కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకున్నా. ఇంక గడప దగ్గర గూడా మొత్తం రెడీ చేసుకున్నా గదా! బయట పనైతే అయిపోయింది. ఇంకా వచ్చేటప్పుడే పాలైతే పొయ్యి మీద పెట్టి వచ్చాను. ఇవి ఈలోపు మరిగిపోయాయి గదా! ఇంకా బియ్యం వేసి పరమాన్నం అయితే రెడీ చేస్తున్నా. ఒక్కసారి ఇక్కడే ఉండి మొత్తం చేసుకొని బయటికెళ్తే లేట్ అయిపోద్ది. అందుకని ఇక్కడ ప్రసాదాలు చేస్తూ బయట పనులైతే చేస్తున్నా. తోరణాల కోసం అయితే రెడీ చేస్తున్నా. పక్కన ఒరిస్సా వాళ్ళుంటారు. వాళ్ళొచ్చి చూసి "ఏం పూజ? అమ్మవారు చాలా బాగుందని" ఆశ్చర్యపోయి ఫోటోస్ అయితే తీసుకున్నారు. ఇంకిక్కడ దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నా. అలాగే పక్కన పరమాన్నం అవుతుంది. ఇటు పక్కయితే గారెలు వేస్తున్నా. ఇవయిపోయిన తర్వాత ఇంకా పులిహోర గూడా కలిపేసా. ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పూజకేమేం కావాలో అయన్నీ పెట్టేసుకున్నా గదా! ఇంకా చీర అవి కూడా పెట్టుకున్నా. ఇంకా కలశం కోసం గూడా అన్నీ రెడీ చేసుకున్నా. అమ్మవారినైతే ఇలా రెడీ చేసుకున్నా. ఏదో నాకు వచ్చినట్లుగా. అంత పర్ఫెక్ట్ ఏం కాదు. నేను చేస్తూ చేస్తూ అన్నీ నేర్చుకుంటున్నా. ఏదైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళనడిగి తెలుసుకుంటున్నా.
ఇందాక అన్ని ప్రసాదాలు అయిపోయాయి అన్నా కదా! బూరెలైతే అవ్వలేదండి. బూరెలైతే ఫస్ట్ టైమ్ ఏస్తున్నా. ఎప్పుడు అత్తయ్య గారు ఏసేవాళ్ళు. బూరెలు పర్ఫెక్ట్‌గా వచ్చేసరికి నా ఆనందం, ఆనందం కాదు. బూరెల గురించి ఒక్కటే నా టెన్షన్ ఎలా వస్తాయనేది. ఇంకా అమ్మవారి వరకు మాత్రం కొన్నైతే వేశాను. జాను తల్లి, నేనైతే ఇక పూజ చేసుకున్నాం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారైతే చాలా కళగా ఉన్నారు కదా! నా దిష్టే తగిలిద్దేమో అనిపిచ్చింది. అవునండి. మనకే కాదు, మనం అందంగా అలంకరించుకున్న మన దేవుళ్ళకి కూడా దిష్టయితే తగిలిద్ది. ఎంత అందంగా అలంకరించామో కదా అని మనమే 25, 10 సార్లు చూస్తాం. అందుకే దిష్టి తగులుతది. ఇది సాయంత్రం ఇంకా అమ్మవారికి పెట్టిన చీర ఉంది కదా! అదైతే కట్టేసుకొని నేను, మా బావ అయితే పూజ చేసుకుంటున్నాం. మధ్యాహ్నమే రావాల్సింది. ఆశీర్వాదం తీసుకొని దండం పెట్టుకొని వెళ్తానన్నాడు. కానీ అర్జెంట్‌గా పనుండి రాలేకపోయాడు. నేను అందుకే చాలా ఫీల్ అయ్యాను. అందుకే ఒక గంట పర్మిషన్ అడిగి ముందైతే వచ్చాడు. ఇంకా ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకున్నాం. నార్మల్ టైమ్‌లో అంత బిజీ లేకపోయినా ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడే ఇట్లాగా పనులొచ్చి పడతా ఉంటాయి. అప్పుడు చాలా కోపమొస్తది నాకైతే. ఇద్దరం కలిసి ఇంకా సాయంత్రం అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఇంకా కంకణాలున్నాయి కదా! అవైతే మా బావ చేత కట్టించుకున్నాను. నేను కూడా మా బావకైతే కట్టాను. అలాగే పిల్లలకు కూడా కట్టేసాను. ఇంకా పూజైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్‌లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మా అమ్మవారు ఎలాగున్నారో కామెంట్‌లో అయితే తప్పకుండా చెప్పండి. నార్మల్ డేస్‌లో ఇద్దరం కలిసి అప్పుడప్పుడు పూజ చేస్తాం. కానీ ఇలా పూజలు, వ్రతాలు ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేస్తే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంకా ఆశీర్వాదం తీసుకునే టైం అయితే వచ్చేసింది. మధ్యాహ్నం నుంచి వెయిట్ చేసేది దీనికోసమే. నా మనసులో ఉన్న కోరికలు మొత్తం చదివి, మొత్తం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాడు. పూజ కంప్లీట్ అయిన తర్వాత మా తోటికోడలు వాళ్ళ ఇంటికైతే వాయనం తీసుకుంటానికి వెళ్ళాం. ఇంకా కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి ఇంకా మాకైతే వాయనం ఇచ్చింది. మా జానుకి ఇలాంటియి అంటే చాలా ఇష్టం. మా సుజంత ఏమో తనతో కూడా బొట్టు పెట్టించుకోవడం, ఆశీర్వదించుకోవడం చేస్తా ఉంటే చాలా ఎక్సైట్ అవుతుంది. మా ఇంటికొచ్చింది ఎవరు? పొద్దున చెప్పా జానుకి ఇచ్చినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనాలని. పొద్దునుంచి ప్రాక్టీస్ చేస్తుంది. మర్చిపోతే మళ్ళీ నన్నడుగుతుంది. ఇంకా వాళ్ళు కూడా మన ఇంటికైతే వాయనం తీసుకుంటానికొచ్చారు. ఇంకా పక్కన ఫ్రెండ్స్ ఇద్దరన్నారుగా వాళ్ళే ఇద్దరు. ముగ్గురికైతే ఒకేసారి ఇద్దామని ముగ్గురు ఒకసారే వచ్చారు. ఇంకా ఈ పైన వాళ్ళకి, కింద వాళ్ళకి నార్త్ వాళ్ళున్నారు. తెలుగు వాళ్ళు ఎవరు లేరిక్కడ. అంటే నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి కూడా ఇచ్చాను. కొంతమందయితే ఈవినింగ్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత అయితే తీసుకున్నారు. ఇంకా వాయనం ఇవ్వకుండా ఉన్న వాళ్ళకైతే ప్రసాదం అయితే పంపించాను అందరికి. ఇక్కడ బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళు తిరిగి పెడుతున్నారు గదా! కొన్ని ఏరియాస్‌లో అయితే అలా తిరిగి పెట్టకూడదు అని అంటారు. ఎందుకో నాకు తెలీదు. అదే చెప్తున్నాను వాళ్ళకి. అలా పెట్టకూడదంట అంటే అవునా అంటున్నారు. పెడుతున్నారు. ఇంకా కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, ఇంకా కంకణాలయితే కడుతున్నా. చాలా ఏరియాస్‌లో కంకణాలు కట్టరు. ఓన్లీ ఇంట్లో వాళ్ళే కట్టుకుంటారు. మా అమ్మ వాళ్ళైతే కడతారు. అందుకే నేను కూడా కడుతున్నా. ఇంకా వాయనం అయితే ఇచ్చేస్తున్నా. వీళ్ళు వాయనం తీసుకుంటానికి రావడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే నార్త్ వాళ్ళకిచ్చా గానీ, వాళ్ళకి పూజ అంటే ఏంటో గూడా తెలీదు. బెరుకు బెరుకుగా ఉన్నారు. వచ్చారు, వాయనం తీసుకున్నారు, ప్రసాదం తీసుకున్నారు, ఎళ్ళిపోయారు. వీళ్ళతో అయితే కొంచెం టైమ్ స్పెండ్ చేసి, ప్రసాదం తీసుకొని, కాసేపు మాట్లాడుకొనైతే వెళ్లారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడుది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.